నియోజకవర్గంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మండల నాయకులు ఆంజనేయులు, అనిల్ కుమార్, మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కొరకు కృషి చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చాడు తప్ప ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దాంతో చాలా మంది స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అసోసియేషన్ డైరెక్టర్ మోహన్, సివిల్ సప్లై డైరెక్టర్ సుబ్బరాయుడు పాల్గొన్నారు. నిజమైన తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నోళ్ళు ఏ విధమైన వాటి వెంటనే సొల్యూషన్ తీసుకొని వస్తున్నాం. పొద్దున్నే 6 గంటలకు మనం ప్రయాణం మొదలవుతుంది. ఈ డివిజన్ కి 19వ డివిజన్ కి ఇప్పటికి 4-5 సార్లు వచ్చిపోయినా ఎక్కడే కానీ ఏ రోజే కానీ ఆ రోజు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఎలా తిరిగినామో గడప గడప ఈ దినం కూడా అలానే తిరుగుతున్నాం. రేపు రాబో కాలంలో కూడా మీరు ఎన్ని రోజులు ఈ పదవిలో ఉంచుతారో అన్ని రోజులు తిరిగేదే, ఈ ప్రజల కోసం పని చేసేదే అది ఖాయం. ఈ రోజు నన్ను ఓట్లేసి గెలిపిస్తే నేను తిరగడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు వాలంటరీగా వచ్చి నాతో పాటు 6 గంటలకి వెళ్ళిన చోటికల్లా వాళ్ళు కూడా ఇసుక్కోకుండా ఒక ఛాయ్ కప్పులో ఛాయ్ తాగకుండా కూడా మాతో పాటు పని చేస్తున్నారంటే ముద్దులు పెట్టినాడు. అవ్వలు తాతలు అన్నాడు, అక్కలు చెల్లెళ్ళు అన్నాడు, నేనేదో చేస్తానన్నాడు, ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు, ఇచ్చినాక ఏం చేసినాడు? బస్ మాస్టర్ హస్తం పెట్టాడు, సర్వనాశనం చేసిపోయాడు. మన జీవితాలే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సర్వనాశనం చేసిపోయినాడు. ఆ ఫలితము ఒక్క చిన్న తప్పు చేస్తే ఎంత పెద్ద ఫలితాన్ని అనుభవిస్తున్నామంటే ఈ రోజు మనకు ఖజానా ఖాళీ, పైసలు లేవు. అయినా గాని ఎంతో పెద్ద అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు తల్లికి వందనం ఇచ్చినారు. ముసలికి 3,000 నుంచి 4,000 పింఛన్లు పెంచుతానన్నాడు, వెంటనే పెంచినాడు. 3 నెలల బాకీలు కూడా కలిపి మరీ ఇచ్చినాడు 7,000 మొదటి నెలలోనే. ఆ తర్వాత వికలాంగులకి 6,000 పింఛన్లు చేసినాడు. పూర్తి వికలాంగులకి 10 నుంచి 15,000 కూడా పూర్తిగా బెడ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తా ఉంటాడు. నిజమైన తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నోళ్ళు ఏ విధమైన వాటి వెంటనే సొల్యూషన్ తీసుకొని వస్తున్నాం. పొద్దున్నే 6 గంటలకు